విశాఖ గాజువాక నిన్న జరిగిన బహిరంగ సభలో నారా లోకేష్ వ్యాఖ్యలను తప్పుపడుతూ ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారో వాళ్ళకి కనీస నైతిక బాధ్యత ఉందా అంటూ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నారా లోకేష్ మాట్లాడిన మాటలు సత్యం కాదా అని వారు ఆరోపిస్తున్నారు. ఈ విషయంగా వారు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ఇప్పటి వరకు జరిపిన ల్యాండ్ గ్రాఫింగ్ కానివ్వండి, అవినీతి కానివ్వండి సత్యం కాదా, మాట్లాడితే మీరు ప్రెస్ మీట్లు పెట్టి మరీ విమర్శిస్తున్నారా అంటూ తెలియపరిచారు. శంకారాం విజయోత్సవ సభతో వైసీపీ నాయకులకి గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. అందుకే అవాకులు చవాకులు వెళ్తున్నారు. ఎందుకంటే మిట్ట మధ్యాహ్నం 12:30కి పాతగాజువాక జంక్షన్లో పసుపుమయం అయిపోయింది. మొన్న లోకేష్ గారు అక్కడ మాట్లాడిన ప్రతిదీ నిజం, సత్యం కూడా. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా సరే ఉన్నది ఉన్నట్టుగా చెప్తారే తప్ప అవాకులు చవాకులు పేలనం కాదు. మీరు ఏదో ఊహించుకొని ఏదో మాట్లాడదాం అనుకుంటున్నారు. మీకు ఒకటే నేను అడుగుతున్నాను, నిన్న నాగిరెడ్డి గారు పట్టాల గురించి మాట్లాడారు. మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ హౌస్ కమిటీ పట్టాలని ఆపండి, ఇది కరెక్ట్గా జరగలేదు అని చెప్పి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి మీ స్వహస్తాలతో మీ లెటర్ మీద లెటర్ ఇచ్చారా లేదా చెప్పండి. 301 పట్టాలన్నీ ఇది అదొక్క దాన్ని మీరు సమాధానం చెప్పండి. అలాగే పట్టాలన్నీ కూడా అవినీతి జరిగిందని చెప్పారు. ఈరోజు మీరు నిజంగా మీరు ఎవరు తవ్వుకుని గోత్రాలు పడతారంటారు. 301 పట్టాన్ని బేస్ చేసుకొనే అక్కడ రిజిస్ట్రేషన్స్ చేశారు. మొన్న పట్టాలో అందరికీ ల్యాండ్ తక్కువ వచ్చింది, హద్దు తక్కువ వచ్చింది, రెక్టిఫై చేయండి అంటే మాకు రెక్టిఫై చేసే అధికారం లేదని డైరెక్ట్ ఎంఆర్ఓ గారు చెప్తున్నారంటే మీరు గాజువాక ప్రజలకు ఏం చేశారు పట్టాల మీద చెప్పండి. ఆ రోజు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో నారా చంద్రబాబు నాయకత్వంలో, పల్లా శ్రీనివాస నాయకత్వంలో ఇక్కడ 301 పట్టాలు గాజువాక ప్రజలందరూ ఎప్పటి నుంచి ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఇష్యూ చేస్తే దాన్ని మీరు ఏ కార్యక్రమం కూడా ఏ విధానం కూడా ఏమీ చేయకుండా ఈరోజు ప్రెస్ ముందుకు వచ్చి పట్టాలు మేము చేసాం ఇదని మీరు మాట్లాడడం అసలు మీ పెద్దరికానికే అవమానం అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. పట్టాలు ఇచ్చింది మేమే, కన్వెన్స్ డీడ్ మీరు చేశానన్నారు. మీరు పాత డాక్యుమెంట్లో మాది 300 గజాలు ఉంది, 150 గజాలు పడ్డది అంటే మీరు రెక్టిఫై చేశారా? పట్టా 150 గజాలు ఇచ్చే దానికే చేస్తామని చేశారు. అంటే 301 బేస్ చేసుకుని చేశారు తప్ప మీరు పైపెచ్చి ఇంకేమి. ఇంకోటి ఇండస్ట్రీ గురించి నిన్న కానివ్వండి, స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ కానివ్వండి, 5 సంవత్సరాలు ఏకదాటిగా ధర్నాలు చేసినది ఎక్కడైనా ఉందండి? స్టీల్ ప్లాంట్ గురించి ఆల్మోస్ట్ 2000 రోజుల దగ్గరగా అవుతుంది. మీరు మంచిగా చేస్తే వాళ్ళకి అభయం ఇస్తే వాళ్ళెందుకు రోడ్డు మీద కూర్చుంటారే? ఇక మేమున్నాం, మేము అభయం ఇవ్వండి. మీ నాయకుడు ఇన్నిసార్లు వచ్చాడని ఒక్కసారి కూడా ఆ మాట చెప్పలేకపోయాడు. మా లోకేష్ నిన్న మాట ఇచ్చాడు, రేపు మేము అధికారంలోకి వస్తే వచ్చిన వెంటనే అక్కడ టెంట్ ఉన్నది కావాల్సింది, మేము అభయం ఇస్తున్నాం. మా నాయకుడి తరఫున మేమే ఇస్తున్నాం స్టీల్ ప్లాంట్ అభయం. ఎందుకంటే మాకు ఆ నమ్మకం ఉంది, మా నాయకుడు ఆ ధైర్యం మాకు ఇచ్చాడు. అలాంటిది లోకేష్ గారిని పట్టుకుని అవాకలు చవాకలు కళ్ళు లేదన్నా మీరు ఇప్పుడే మేము చెప్తున్నాం, ఏది మాట్లాడినందుకైనా సరే అభివృద్ధి గురించి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు టైం పెట్టండి, మేము వస్తాం, మేము మాట్లాడతాం. సిఎన్సి చర్చ్ 1921 డాక్యుమెంట్ చర్చిని దోచుకున్నారు. దొరుకుతాడు ఈ రోజు కాదు రేపైనా సరే. మీరు దోచుకున్నవన్నీ కక్కించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీకు అదే భయం పట్టుకుంది. మీగో ఈరోజు క్యాండిడేట్లు కూడా లేక మళ్ళీ మంగళగిరిలో క్యాండిడేట్ కాలు పట్టుకుని తెచ్చుకున్నారంటే మీరు ఓటమికి డైరెక్ట్గా సిద్ధపడిపోయారని తెలుసు. డెఫినెట్గా మీరు రేపు వచ్చిన తర్వాత ప్రజల బాగోగుల గురించి తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తుందని చెప్పి మీరు ఏ మాట్లాడినా సరే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఈరోజు ఈ 5 సంవత్సరాలు లిక్కర్ కానివ్వండి, ఇసుక కానివ్వండి, మొత్తం మాఫియా, ఈ మాఫియా గంజాయి మాఫియా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పేరునే మీరు అబాస్పాలు చేశారు. వ్యతిరేకిస్తామని చెప్పేసి ఆ రాష్ట్ర కేరళలోని తమిళనాడు వ్యతిరేకించారు. మీరేందుకు వ్యతిరేకించలేదు? అఖిలపక్షం ఏ రోజు కూర్చొని ప్రధానమంత్రితో తీసుకెళ్లారా, మాట్లాడారా? ఆ రోజుల్లో మోడీ గారు, ఆ రోజుల్లో ఎవరైతే వాజ్పేయి గారు ఉన్నారో, వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్వర్గీయ ఎర్రనాయుడు గారిని తీసుకొని కూర్చొని అక్కడ ఏదైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ ఫర్మ్ అవుతుందో దాన్ని ఎట్టి పరిస్థితులు ఆపాలని ఆ రోజు కూర్చొని మాట్లాడించి ప్రైవేట్ ఫర్మ్ కాకుండా చూసిన ముఖ్యమంత్రి మా నాయకుడు అయి ఉంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ ఫర్మ్ కాకుండా ఉంటుంది. మేము అదే చెప్తున్నాం, రేపు మా ప్రభుత్వం వచ్చిన మరుక్షణమే మేము స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కాకుండా ఆగడానికి క్రాంతి మీద ఒత్తిడి తీసుకొస్తాం, ఆపిస్తాం. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే గాజువాక నియోజకవర్గంలో ఏదైతే టోల్ గేట్ ఉందో టోల్ గేట్ మేము ఎట్టి పరిస్థితులు ఎత్తిస్తాం.
ఏపీఎస్సీ ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేసినట్టు మేము చేస్తాం. అంతే తప్ప మీలాగా తప్పుడు మాటలు మాట్లాడడం, ఎన్ని విధాలుగా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారో, కార్యకర్తలు ఇబ్బంది పెడుతున్నారు, మీ నాయకుడు ఎంతమంది ఇబ్బంది పెడుతున్నారో మాకు తెలియదా? మీకు తెలియదా? ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయమే. దీనికోసం మీరు ఎట్టి పరిస్థితి లోకేష్ గారు మాట్లాడిన ప్రతి విషయం కూడా నగ్న సత్యం. ఆయన ఏదైతే చెప్పారో రేపు రానున్న రోజుల ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి వ్యక్తి ఏ విధంగా దందాలు చేశారో ఆ దందాలని బయటకు తీసి ఎవరైతే దోషులు ఉన్నారో శిక్షించే పరిస్థితి కూడా ఉంటుందని చెప్పేసి మేము తెలియపరుస్తున్నాం. ఎవరు టైంలో అయింది మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటప్పుడు ఆయన ప్రైవేట్ పరం అయ్యాయి. టీడీపీ ప్రభుత్వంలో ఏ పరిశ్రమ కూడా ప్రైవేట్ పరం చేయడానికి మా నాయకుడు ముందుకు రాలేదు. ప్రతి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వ సంస్థ ప్రజలు ఎందుకంటే ప్రైవేట్ పరం అయితే ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతోనే ఈరోజు ప్రభుత్వ సంస్థలు ఉండాలని ఆలోచన చూస్తున్నాం తప్ప మేము ఎట్టి పరిస్థితులు మేము కానీ మా ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా తప్పుడు పనులు చేయలేదని చెప్పేసి మేమైతే మాత్రం మీ అందరికి కూడా ప్రతినిధి ద్వారా మేము తెలియపరుస్తున్నాం.